హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ట్రాన్స్పోజ్ ఫంక్షన్ గురించి చూద్దాం. ట్రాన్స్పోజ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రోలో డేటా ఉంది, నెంబర్ ఆఫ్ డేటా ఉంది. ఇక్కడ మనకు 1 or 2 ఉంటే మనం రో నుంచి కాలంకి కాపీ చేసుకోవాలంటే ఒక్కొక్కటి కాపీ చేసుకోవచ్చు. అలా ఒక 100 నెంబర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని రో నుంచి కాలంలోకి కాపీ చేసుకోవాలి. ఎలా చేస్తాం? ఒక్కొక్కటి చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్లో నేను ఈ డేటాని, ఇది రోలో ఉంది, దీన్ని నేను కాపీ చేసి కాలం వైజ్ పేస్ట్ చేయాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు పేస్ట్ స్పెషల్లోకి వెళ్తాను. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి వాల్యూస్ టిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పోజ్ టిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి వర్డ్స్ అన్నీ వచ్చేసి ట్రాన్స్పోజ్ అయిపోతాయి, అంటే రో నుంచి కాలంలోకి వచ్చేసాయి. ఇలా కాలంలో పేస్ట్ అయిపోతాయి. ఇలా సింపుల్గా మనం రో నుంచి కాలంలోకి మార్చుకోవచ్చు. ఇది ఒక సింపుల్ ట్రిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు నెక్స్ట్ క్లాస్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్.